నెలకరిచింది. 7-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఆమె ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మేడ్ ఇన్ ఇండియా బాక్సర్, ఓన్లీ ఉమెన్ ఛాంపియన్, మణిపూర్ కోహినూరు మేరీ కోమ్. బాక్సింగ్ విశ్వవిజేత అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అంతేకాదు, నేను తల్లినయ్యాక ఇది సాధించడం మరెంతో సంతోషంగా ఉంది. కవల పిల్లలకు జన్మనిచ్చిన 2 ఏళ్లకే ఈ విజయం సాధించాను. అంతకుముందు ఆసియా కప్ కోసం 2 ఏళ్లు అభ్యాసం చేసి ఫైనల్లో ఓడిపోయాను. దాని తాలూకు కలవరం నాలో ఉండేది. దాంతో పోటీకి ముందు ఎంతో ఆందోళన చెందాను. మునుపటి శక్తి ఉంటుందా లేదా అని భయపడ్డాను. అయితే నేను జీసస్ని నమ్ముతాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు, విజయాన్నిచ్చాడు. ఇది నేను జీవితంలో మరువలేను. మెరుపు కదలికలు, ఆగ్రహావేశాలు, ముష్టిఘాతాలు, రక్తపాతాలు, పేరుకే అదో ఆట. బరిలోకి దిగడమంటే ప్రాణాంతకమే. సాహసోపేతమైన క్రీడ బాక్సింగ్. దానిలో అడుగుపెట్టి ప్రత్యర్థులను హడలెత్తిస్తూ అద్భుత విజయాలను సొంతం చేసుకున్న అపురూప మహిళ మేరీ కోమ్. మేరీ కోమ్ ఈశాన్య భారతంలోని మణిపూర్లో ఓ కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టింది. బాల్యమంతా చీకటి వెలుగుల పోరాటం, దుర్భర దారిద్ర్యం, దయనీయ పరిస్థితులు, తిండి కోసం వెంపర్లాట, తిరుగుబాటుదారులు, భారత సైన్యం మధ్య పోరాటాలు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితి. ఈ పరిస్థితుల నడుమ ఆమె రాటుదేలింది. చదువు కంటే ఆటల వైపే అడుగులు వేసింది. ఆకలి మంటలు మలమలలాడే స్థితిలోనూ కొండల్లో కోనల్లో పరుగులు తీస్తూ అనేక ఆటల్లో ప్రావీణ్యం సంపాదించింది. చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ లో రాణించాలనేదే ఆమె కల. అందుకోసం కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టేది. జామున జావలిన్ త్రో విసిరేది. 16 ఏళ్ల వయసు వరకు అవే ఆమెకు తెలిసిన ఆటలు. వాటిలో జబర్దస్త్ విజయాలు సాధించి పేరు గడిస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో మేరీ కోమ్ మనసు అనూహ్యంగా బాక్సింగ్ వైపు మళ్లింది. అయితే అది అల్లాటప్పాగా తీసుకున్న నిర్ణయం కాదు. అందుకు ఓ బలమైన కారణం ఉంది. 1998 బ్యాంకాక్ ఏషియన్ క్రీడలు. మణిపూర్కే చెందిన డింకో సింగ్ ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం చూసి మురిసిపోయింది. మణిపూర్లోని వందల మంది యువకులు అతనే స్ఫూర్తిగా బరిలోకి దిగడం చూసి అబ్బురపడింది. అంతే, ఆమెకు బాక్సింగ్ పై అంతులేని అనురక్తి ఏర్పడింది. ఇంకే అథ్లెటిక్స్ కి టాటా చెప్పింది. పోరాటాల ఆటలో పట్టు సాధించేందుకు సన్నద్ధమయ్యింది. అయితే కూతురిలో బాక్సింగ్ పట్ల పెరుగుతున్న అనురక్తి తండ్రి తొన్పుకోమ్ను కలవరపరిచింది. అతడు వ్యవసాయదారుడు. ఆదాయం తక్కువ, ఖర్చులు అధికం. 3 ఆడపిల్లలు, ఓ మగపిల్లాడు. వారి కడుపు నింపడమే కష్టమైన పరిస్థితి. తొన్పుకోమ్ ఆశలన్నీ కాస్త చురుగ్గా ఉండే కూతురు మేరీపైనే. చదువుకునో ఆటల్లో రాణించో ఆర్థికంగా భరోసా అందిస్తుందని ఆయన ఆశ. అందుకు భిన్నంగా బాక్సింగ్ వైపు అడుగులేస్తున్న కూతురిని దారి మళ్లించాలనుకున్నాడు. పురుషులతో పోటీ పడుతూ నువ్వా రంగంలో నెగ్గుకురాలేవు అని నచ్చ చెప్పాడు. చదువు దెబ్బతింటుంది, పెళ్లి కావడం కష్టం, ఆర్థిక ఇబ్బందులు అవాంతరాలేనంటూ చెప్పి చూశాడు. అవేమీ మేరీ కోమ్ పై ప్రభావం చూపలేదు. తన నిర్ణయం నుంచి వీసమెత్తు మారలేదు. బాల్యంలో పాఠశాల చదువు కన్నా ఆటపాటలపైనే నేనెక్కువ శ్రద్ధ చూపాను. మా పాఠశాలకు క్రీడా పోటీల్లో ఎన్నో బహుమతులు సాధించి పెట్టాను. ఆ రోజుల్లో క్రీడా సౌకర్యాలు ఇప్పట్లా ఉండేవి కావు. నేను ఇంఫాల్ వచ్చాక ఆటలపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. మిలీనియం. కొత్త ఆశలకు ఊపిరులూదుతూ మేరీ కోమ్ బాక్సింగ్ సాధన మొదలుపెట్టింది. 6-7 నెలల తర్ఫీదు పొందితే గాని పిడికిలి బిగింపులో చేవరాదు, పిడిగుద్దుల పవర్ కనిపించదు. కానీ మేరీ కోమ్ 2 వారాలు పూర్తి కాకముందే బేసిక్స్ వంట పట్టించుకుంది. అన్నప్రాసన దశలోనే
అదిరేటి పంచులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆరంగేట్రం చేసిన కొన్ని నెలలకే రాష్ట్ర స్థాయి మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఉత్తమ బాక్సర్ అవార్డును గెలుచుకుని సంచలనాలు నమోదు చేసింది. 2001 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని మేరీ ఆకాంక్షించింది. అయితే ఆర్థికంగా ఏ ఆసరా లేదు, స్పాన్సర్లు లేరు. దేశీయ టోర్నీలకు 25,000, అంతర్జాతీయ పోటీలకు 60,000 కనీసంగా అవసరమయ్యే ఖర్చు. ఆ డబ్బు వసతి సమకూర్చుకుని పోటీలకు వెళ్లడం ఆమెకు తలకు మించిన భారం. అయినా వెనుకంజ వేయలేదు. గుండెలోతుల్లో బాక్సింగ్ పై ఆమెకున్న అభిమానం అపారం. అది చూసిన ఢిల్లీలోని బాక్సింగ్ సమాఖ్య కొద్ది మొత్తాన్నిస్తూ ఆమెకు సాయపడింది. తన స్థితిని చూసి మరింత కసితో మేరీ బాక్సింగ్ బరిలో చెలరేగింది. పోటీలకు ఏకంగా అమెరికా వెళ్ళింది. ప్రత్యర్థులు ఎవరని చూడకుండా ముష్టిఘాతాలు కురిపించింది. మొదటి వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో రజత పతకం దక్కింది. స్వర్ణం సాధించలేకపోవడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. 2002లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో హేమా హేమిల్ ని కంగు తినిపిస్తూ పసిడి కాంతుల్ని ఒడిసి పట్టింది. फर्स्ट वर्ल्ड चैंपियनशिप में कैसे ट्रेनिंग दिया. మొదటి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోటీలప్పుడు కోచ్ నాతో ఎంతో కఠోరమైన ప్రాక్టీస్ చేయించారు. ప్రతి క్షణం దగ్గరుండి అదనంగా శిక్షణ ఇచ్చేవారు. నేను వారి అంచనాలకు మించి కృషి చేశాను. దాంతో వారు అబ్బురపడేవారు. నాలోని విజయకాంక్ష, విశిష్ట కృషి నన్ను బాక్సింగ్ లో ఏకంగా ప్రపంచ ఛాంపియన్నే చేసింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించేలా చేసింది. गोल लेके आया.